హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మేమైతే పొలం దగ్గర కొంత పొలం అయితే క్లీన్ చేయాలి. చెట్లు, ఈ రాళ్ళు, పెద్ద పెద్ద వేపమాన్లు ఇలాంటివైతే కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ క్లీన్ చేయాలి. ఇది కొన్ని సంవత్సరాలుగా అట్నే బీడుగా ఉంది. పక్కన మాడి తోట పెట్టున్నాం, పక్కన బీడుగా అయితే ఉంది. అంటే దాన్ని క్లీన్ చేయడానికి కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే దానికి డబ్బులు అంటూ కూడలేదు వాటిని క్లీన్ చేసేదానికి. కనీసం దానికి కొంత డబ్బు అయితే ఒక 50,000 ఉండాలి. కాబట్టి చేయలేకపోతున్నాం. అందుకని ఈ రోజైతే చేస్తామన్నమాట. ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను. పొలం ఎలా ఉండింది, ఏమి, ఎట్లా అనేది క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను అనమాట. ఈరోజు జేసీబీకి అయితే వెళ్ళిన, జేసీబీ మాట్లాడేసి వచ్చినాను అనమాట. జేసీబోడు ఈ రోజు అయితే వస్తానన్నాడు. అందుకని జేసీబీ అయితే వస్తూ ఉంది. కాబట్టి నేను మా మిద్ది మీద నుండి ఈ వీడియో అయితే చేస్తాను. ఈ విషయాలు చూడండి, ఈజీగా అందుకోవచ్చు. అంత హైట్ అయితే వచ్చేసింది అనమాట. హైట్ అయితే వచ్చేసింది. ఇది కట్ చేసి మేకలకి అయితే పెట్టాలి. ఆ జేసీబీ ఈరోజు వస్తానన్నాడు. వాడు కూడా బయలుదేరేసినాడు. నేను ఇంత లోపల పొలం దగ్గరికి వెళ్ళి జేసీబీ అతనికి మా పొలం ఎక్కడుందో చూపించాలి. అందుకని బయలుదేరుతా ఉండ. ఆ బయలుదేరే ముందు ఈ వీడియో చేస్తాను అనమాట. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అనమాట. కొన్ని సంవత్సరాలుగా మేము ఆ పొలం తీసినప్పటి నుండి ఆ పొలం ఆ బిట్టు, ఆ భాగం అనేది క్లీన్ చేయలేదు, అట్లే ఉండింది. అందువల్ల కొంత డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే పక్కన గుడి, ఊరు కాబట్టి. మీరు ఒకసారి ఊరు అయితే చూపిస్తా. చాలా వీడియోలలో చూపించిన నా బ్యాక్లో ఉన్నది చూడండి. ఇప్పుడు అంతకుముందు అయితే ఫ్రంట్ వచ్చింది, ఇప్పుడు బ్యాక్లో ఉంది చూడండి. ఇదంతా ఊరు అనమాట. ఇంకా పోతాం పోను. కాబట్టి ఇక్కడ మేకలు, గొర్రెలు, ఈ పశువులు, ఈ పక్కన గుడి పూజ చేస్తున్నారు కాబట్టి గంటలు మోగిస్తూ ఉంటారు. అది బెల్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. పిల్లలు వాళ్ళంతా అరుస్తూ ఉంటారు అనమాట. అది డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం సరి చేసుకోండి. అదే ఫ్రెండ్స్, పొలం ఫైనాన్స్ ప్రాబ్లంలో ఉండిందనమాట. కాబట్టి మాకు డబ్బులు దొరక్క అలా ఇబ్బంది పడుకుంటూ ఉన్నాము. దాన్ని అయితే క్లీన్ చేయలేదు. క్లీన్గా ఉండిందని మామిడి తోట అయితే పెట్టినాము. దాన్ని ఇప్పుడు చేయాలని ఒక పట్టు అయితే వచ్చింది. ఆ పట్టు వల్ల ఎక్కడో ఒక దగ్గర అప్పు చేసుకొని కొంత ఆ అప్పుని తీసుకొని ఆ జేసీబీ అతనితో మాట్లాడి వచ్చిన. ఇప్పుడు ఆ జేసీబీ పెట్టి అతనికి ఎంత ఖర్చు అవుతుందో అది చేయాలి. దాంతో అది సదరం చేయాలన్నమాట. ఇప్పటికి ప్రస్తుతానికి లిమిట్గా చేస్తున్నాం, పూర్తిగా అయితే చేయలేదు. ఈ తర్వాత వాన పడినప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని క్లీన్ అయితే చేయాలి. చేసి దాన్ని ఏదైనా పైరుకి, పంటకి ఉపయోగించాలి. అందుకని చేస్తున్నాం అనమాట. అది ఆ స్థలం అనేది, ఆ ప్లేస్ అనేది ఎలా ఉండింది, ముళ్ళ చెట్లు అవి అంతా మీకైతే ఫస్ట్ అయితే చూపిస్తాను. ఆ తర్వాత జేసీబీ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లుందో మీకైతే చూపిస్తాను. అది ఫ్రెండ్స్, అంతా మాకు కొన్ని కష్టాలలో అన్నీ ఉండేది. నేను, మా వైఫ్ కూడా, మా పాపతో పాటు వాళ్ళ పాప అంటే మనవరాలు. అదే ఆవిని కూడా చాలా వీడియోలలో మీకు చూపించున్నాను. ఏదైనా వీడియోస్ తీయమంటే నన్ను తీస్తుంది, నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఆమె అనమాట కెమెరామ్యాన్. మీకు పరిచయం కూడా చేయించున్నాను. బర్త్డే రోజు పరిచయం చేయించున్నాను. చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి, దాంట్లో కనబడుతుంది. ఒక షార్ట్ వీడియోలలో నేనైతే ఆ పాపని నేరేడు పండ్లు ఏరుకొని పైన భుజం పైన కూర్చోబెట్టుకొని పొలం దగ్గర నుండి వచ్చినాను. ఆ వీడియో కూడా పెట్టున్నాను. ఇంకా కొన్ని వీడియోలు అయితే పెట్టున్నాను. ఇంకా ఆమెని చూపిస్తాను ఇంకా రాబోయే వీడియోలలో. అది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పొలం దగ్గరికి అయితే వెళ్దాం. పొలం దగ్గరికి వెళ్ళి ఆ పొలం ఎలా ఉండింది ఏమనేది మనం చూద్దాం. ఇప్పుడు జేసీబీ అయితే వచ్చేసింది కూడా మీకు చూపిస్తాను. అయిపోయి మధ్యలో వస్తున్నాడు, మనం బయలుదేరాలి ఇప్పుడు. అది ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. హాఫ్ మానిటైజేషను 500 మంది సబ్స్క్రైబర్లు, 3000 గంటలు వాచ్ అవర్స్ ఉంటే మానిటైజేషన్ అవుతుంది కదా. కాబట్టి నాకు హాఫ్ మానిటైజేషన్ అయితే అయింది. దానికి మొన్ననే అప్లై చేసుకున్నాను. అప్లై అనేది వచ్చింది, అప్లై చేసుకున్నాను. ఇంకా కొన్ని చేయాల్సింది, మెంబర్షిప్స్, సూపర్ షాట్ ఇలాంటివి చేయాలి. ఆ సూపర్ షాట్ అయితే చేసిన, మెంబర్షిప్ అయితే చేయాలి. నేను
దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే నేను ఎలా చేసినాను అనేది ఆ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు సింపుల్గా అయితే చెప్తాను. ఒక టెక్ ఛానల్ అన్న ఉన్నాడు. ఆ టెక్ ఛానల్ అన్న వీడియోస్ చూస్తూ ఆయన సబ్స్క్రైబర్ కూడా నేను కాబట్టి ఆయన వీడియోస్ చూస్తూ నా ఛానల్కి మానిటైజేషన్ అయితే చేసుకున్నాను అనమాట. ఆయన ఎవరో కాదు, మధుర టెక్నాలజికల్ అని ఉంటుంది. ఆ ఛానల్ అయితే చూడండి, మంచి క్లారిటీగా ఆ ఛానల్ ఓపెన్ చేసి మీరైతే చూడండి. మనకి ఎంత నీట్గా అయితే అంత నీట్గా అయితే చెప్తాడు. ఇంకా అతని గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మానిటైజేషన్ ఎలా అప్లై చేసినాను ఏమనేది మీకైతే చూపిస్తాను. ఆ వీడియో చేసి కూడా పెడతా ఉన్నాను అనమాట. ఆ వీడియో చూడండి, మీకు ఆయన గురించి బాగా తెలుస్తుంది. బాగా క్లియర్గా అయితే చెప్తాడు. మనకి అంత స్పీడ్గాను అంత స్లోగాను తెలియనట్టుగాను కొంతమంది అయితే చెప్తారు. అలా అయితే చెప్పడం అన్నమాట. నీట్గా పక్కాగా క్లియర్గా అయితే చెప్తాడు. అదే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఛానల్ పెట్టింది కూడా ఆయన వీడియోస్ చూసి ఆయన వీడియోస్ని ఇప్పటి వరకు కూడా నేను ఫాలో చేస్తున్నాను. నా జర్నీ ఎలా చేసినాను అనే వీడియోస్ కూడా ఇంకా రాబోయే వీడియోలలో ఉంటాయి. తప్పకుండా చూడండి. ఇంతవరకు నన్ను నమ్మి ఆదరించినందుకు మీకు సెల్యూట్ చేస్తాను, నమస్కారం చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, ఇంకా మీరు నాకు మోటివేషన్ ఇచ్చి మంచి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ మీకు పంపిస్తానని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పొలం దగ్గరికి అయితే వెళ్దాం. జేసీబీ రెడీ అయిపోయి వస్తూ ఉంటాడు, వచ్చేసినాడు కూడా, ఫోన్ చేసినాడు. మనం పొలం దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి నా వీడియోస్ షేర్ అవుతాయి. నన్ను గురించి వాళ్ళు తెలుసుకుంటారు, మీరు తెలుసుకునేటే వాళ్ళు తెలుసుకుంటారు. నన్ను ఆదరించినందుకు మీకు అందరికీ కోటి నమస్కారాలు. జేసీబీ అయితే వస్తూ ఉంది. జేసీబీ వచ్చిన తర్వాత ఇదంతా క్లీన్ చేయాలన్నమాట మా పొలం దగ్గర. అందుకని ఈరోజు జేసీబీ పెట్టినాము. మా పొలం దగ్గర మీకైతే చూపిస్తా క్లీన్ చేసేటప్పుడు. ఇలా ఉండిందన్నమాట. చెట్లు, చామ, కంప. ఇక్కడ చూడండి కంప ఎట్టుంటుందో. ఇదంతా కంపే. ఇలా ఉండిందన్నమాట. ఇదంతా కూడా ఇలా ఉంది. చెట్లు, ముళ్ళ చెట్లు, ఈ కత్తాయి ఇలా ఉంది అన్నమాట. కాబట్టి దీన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఒకసారి మీకు చూపిస్తా. జేసీబీ క్లీన్ చేసేటప్పుడు కొంత అయితే చూపిస్తాను, మిగిలినప్పుడు క్లీన్ చేసి పూర్తి అయిన తర్వాత నేనైతే చూపిస్తాను అన్నమాట. ఈ విధంగా ముళ్ళ చెట్లు, ఇది చూడండి, ఇదంతా కూడా ముళ్ళ చెట్లే. ఎలా ఉన్నాయో ఇలా ఉన్నాయన్నమాట ముళ్ళ చెట్లు. ఇది క్లీన్ చేయని పెట్టు. ఇంకా ఈ మొత్తం తోట మొత్తం ఇదే విధంగా ఉంది అన్నమాట. చూడండి, ఇదంతా ముళ్ళ చెట్లు అన్నమాట. ఈ ముళ్ళ చెట్లన్నీ క్లీన్ చేసి పెద్ద పెద్ద మాన్లు కూడా అయిపోయినాయి. చూడండి ముళ్ళ చెట్లు అవన్నమాట, తీగులు ఇలాంటివి. ఇంకా ఈ గబ్బు చెట్లు. ఇది ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు మేము పొలం తీసినప్పటి నుండి కొన్ని సంవత్సరాలుగా అయితే క్లీన్ చేయలేదు. ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాము. ఫైనాన్సీ ప్రాబ్లం వల్ల ఎట్లా ఒకటి అప్పో చేసి దీని అయితే క్లీన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, జేసీబీ బోర్డు అయితే వచ్చేసినాడు. జేసీబీ బోర్డు అయితే క్లీన్ చేస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ చూడండి, జేసీబీ వచ్చి క్లీన్ అయితే చేసింది. పూర్తి అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా క్లీన్ చేసినాడన్నమాట. శుద్ధంగా ముళ్ళు, కంప అంతా చూడండి. కంప ఎట్లా దోసినాడో, ఎండు కంప. ఈ తాటి చెట్టు కూడా మీకైతే చూపించినాను, ఎందుకంటే తాటికాయలు మన తాటి గేగులు వేసినాం కదా, అదే మీకు చూపించినాను అనమాట. ఈ బిట్ని ఎప్పుడూ చూపించలేదు. ఈ బిట్ని క్లీన్ చేయాలని అనుకుంటాము కానీ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఫైనాన్సీ ప్రాబ్లం వల్ల. ఇప్పటికైతే చేసినాను, ఇప్పటికే కొంత అప్పు చేసుకొని చేసినాం అనమాట. అది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కంప అయితే ఎడ దోసేసినాడు, ఫుల్గా అయితే దోసేసినాడు అనమాట.
ఇవంతా ఎత్తి కళ్ళలాగేయాలి. ఆ చుట్టూ ఈడ యాప్ చెట్టు ఒకటి పెట్టున్నాను కదా, ఈ నిలబెట్టున్నాను. ఆ యాప్ చెట్టు వారిన కళ్ళలో అయితే వేయాలి. కళ్ళలాగా వేసుకుంటే ఇప్పుడు ఇట్లా గుడ్లు మేకలు అలాంటివి అయితే రావన్నమాట. ఈ తైలం చెట్లు ఉన్నాయి. ఈ తైలం చెట్లు కూడా నరికిచ్చేస్తాము. ఈ తైలం చెట్ల సందన మధ్యలో అయితే బ్రహ్మాండంగా వచ్చి చేసినాడు. దానికి ఎంతో మెచ్చుకోవచ్చు. కష్టం అన్నాడు, కానీ నేనే రిక్వెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఇది చేసినాడు. అది ఫ్రెండ్స్, ఇది క్లీను. ఇంకా క్లీనింగ్ అయితే ఉంది. ఈ మెట్లుగా ట్యాప్ డౌన్గా అయితే ఉంది కదా, ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు అవంతా మనం కంపెనీ క్లీన్ చేసేసి ఆ తర్వాతే క్లీన్ చేయాలన్నమాట. అందుకని అది వదిలిపెట్టున్నాను. అది ఫ్రెండ్స్, చూశారు కదా. అది ఈరోజు పూర్తి వరకు అయితే మాకు ఇదంతా క్లీన్ చేసి వెళ్ళిపోయినాడు. ఇదంతా కొట్టి ఆ పక్కకి తీయాలి. ఎందుకంటే దీని కట్టలు కూడా ఉన్నాయన్నమాట మా వాడకానికి. అవన్నీ ఎత్తేసుకొని అక్కడ కట్టలు కొట్టున్నాం చూడండి, ఇక్కడ కట్టలు కొట్టున్నాము, ఇలా చేసినాం అనమాట. ఇవంతా తీసేసిన తర్వాత దాన్ని పక్కకు దోసేసి ఆ తర్వాత ఈసారి వర్షం పడితే అప్పుడైతే క్లీన్ చేయాలన్నమాట. అప్పుడైతే చూపించను, ఎందుకంటే ఆల్రెడీ చూపించేసాను కదా. ఇంకా దీన్ని క్లియర్ చేసి ఒక మట్టానికి ఇది ఒక లెవెల్కి వచ్చినప్పుడు అప్పుడైతే ఒక వీడియోలో పెడతానమాట. దాన్ని నీట్గా అయితే ఉండదు చూడండి. ఈ విధంగా చేసిన దానికి జేసీబీ బోర్డుకి సెల్యూట్ కొట్టాలా. ఆ మానుల సంద కూడా పక్కాగా చేసినాడు. ఆ మానుల సంద అయితే బండే తిరగదనమాట. తిరగకపోయినా బండి అంత వాటంగా తిప్పి ఆ మానుల సందన క్లీన్ చేసినాడు. క్లీన్ అయితే అయిపోయింది. దీన్ని మనం భోజనానికి పండించుకునేదానికి దీనైతే నీట్గా అయితే తయారు చేసుకోవాలి. అందుకని మా ఉద్దేశం, దీనైతే నీట్గా తయారు చేస్తూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో పైరు పండించుకుంటే మాకు తోట ఉంది కాబట్టి మాకు భోజనానికి కరువు అనమాట. దీంట్లో పంట పండించుకుంటే మనకి భోజనానికి అయితే కరువు లేకుండా ఉంటుంది. అట్లని మా ఉద్దేశం. అందుకని దీన్ని క్లీన్ చేసి ఇచ్చినాము. ఇంకా కొంత పనులు అయితే ఉంది. ఇది సదరంగా తోలుకోవాలి. అవన్నీ తోలి దీంట్లో పైరు అనేది పెట్టుకోవాలన్నమాట. వరి అట్లాంటిది నాటుకుంటే మనకి భోజనానికి ఉంటుంది. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి నా వీడియోస్ షేర్ అవుతాయి. నన్ను గురించి వాళ్ళు తెలుసుకుంటారు, మీరు తెలుసుకునేటే వాళ్ళు తెలుసుకుంటారు. నన్ను ఆదరించినందుకు మీకు అందరికీ కోటి నమస్కారాలు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.